కనిగిరి పట్టణంలో రేపు జరగనున్న ప్రజా ఉద్యమ ర్యాలీకి కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సాధించిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసి వైద్య విద్యను దూరం చేయడంతో పాటు పేదలకు వైద్యం కూడా దూరం చేయాలని దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వపు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఉద్యమ పోరు మరింత ఉధృతం చేసేందుకు రేపటి రోజు బుధవారం చేపట్టనున్న వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం ర్యాలీలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు, నాయకులు, మేధావులు, విద్యావేత్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొని జయప్రదం చేసి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు అందరి సహాయ సహకారాలు కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నా. ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళి మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24లో 17 మెడికల్ కాలేజీలని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తే వాటిలో 5 పూర్తయినాయి, 5 క్లాసులు కూడా ప్రారంభమైనాయి, 2 కూడా పూర్తయినాయి. 10 మెడికల్ కాలేజీలు మిగిలిన 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలని ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం చూస్తున్న ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినటువంటి ప్రజా ఉద్యమం రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు కలిసి వచ్చేటువంటి పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు అందరూ కూడా ఈ ప్రజా ఉద్యమ ర్యాలీలో పాల్గొని ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి అక్కడ మన అందరం వినతి పత్రం ఇచ్చేసి జగనన్న ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రవేశపెట్టినటువంటి 17 మెడికల్ గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ పరం కాకుండా ఉండే విధంగా మనందరం కూడా భారీ ర్యాలీగా వెళ్ళి నిరసన కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా మీ అందరినీ కోరుతూ జై జగన్.